హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన సింపుల్ రసంని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీరు కూడా ఈ రసంకి ఫిదా అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉండిద్ది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ సింపుల్ రసంని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తారో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేయండి. దీనికోసం ఇక్కడ నేను 2 పండిపోయిన టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలు పండిపోయిన అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దీన్ని ఫస్ట్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో టమాటా మీద ఉన్న స్కిన్ ఊడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అది ఉడికేలోపు మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 5-6 వెల్లుల్లిని తొక్క తీయకుండా వేస్తున్నాను. ఇలా అయితేనే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టు 4-5 ఎండుమిర్చిని వేసేసుకొని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మీడియంగా బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల టమాటా చింతపండు చక్కగా మనకి ఉడికిపోయినాయి. చూడండి, ఈ విధంగా స్కిన్ అనేది బయటకు వచ్చేదాకా ఉడిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం ఈ నీళ్ళని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న స్కిన్ ఉంది కదండి, దాన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ టమాటా చింతపండు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు అలా అవసరం లేదనుకుంటే చేతితో కూడా ఈ టమాటా చింతపండుని మెత్తగా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకొని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలానే కడలతో సహా కొత్తిమీర కూడా వేసేసుకొని సాధ్యమైనంత వరకు సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగు వేసుకొని ఇంగు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకున్న తర్వాత టమాటా చింతపండు ఉడికించిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ ఇందులో పోసేసుకొని అలానే పులుపు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 2 గ్లాస్ దాకా వాటర్ పోసుకున్నాను. పులుపు అనేది ఇంకా ఎక్కువ ఉందనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవచ్చండి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఎంతసేపు మరగనివ్వాలంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా హాట్ రైస్తో తింటే ఎంతో టేస్టీగా ఉండిద్ది అనమాట. దీని కాంబినేషన్గా ఏ ఫ్రై అయినా బాగుండిద్ది, అలా నాన్ వెజ్ కూడా ఇంకా బాగుండిద్ది అనమాట. ఈ విధంగా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ విధంగా రసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నోరు బాగోకపోయినా నోటికి ఏమి తినబుద్ధి కాకపోయినా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. సో తప్పకుండా నా స్టైల్లో నేను చేసిన రసాన్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, లీడర్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.